పుర్రెకో బుద్ధి జివ్వకో ఋషి అన్నట్టు లగ్గాలు ఒక్కో తాన ఒక్కో లెక్క అలా సాంప్రదాయం ఇంకో లెక్క చేస్తుంటారు. ఇక ఎవరి ఆచారాలకు తగ్గట్టు స్థాయికి తగ్గట్టు పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఆచారాలంటే ఏముంటాయి మా అంటే తెలిసిందేనాయే. కానీ గిల ఆచారం అయితే నెరీ విచిత్రంగా ఉంది చూడుండ్రి. ఏందయ్యా ఇది ఇదేందయ్యా ఇది అసలు ఏంది గెటప్పులు ఎన్నెన్నో వింత ఆచారాల పెండ్లిళ్ళు చూసినాం కానీ గిసొంటిది ఏడ చూడలే అంటారా. మనం మాత్రం ఏం చేస్తాం పట్టుర్రి అలా ఆచారం అట్లుందట. ఇదే ఫాలో అవుతురు ఏండ్ల నుంచి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొలుకుల అనే ఊర్లే భక్తుల ఇంటోలు అలా తాతల కాలం నుంచి ఇట్లనే పెళ్లి పిల్లగాని లెక్క పిల్లగాడు పెళ్లి పిల్ల లెక్క ముస్తాబయి పెళ్లి పీటలు ఎక్కుతారట. అట్లా తయారయ్యి కులదైవం అమ్మవార్తానికి పోయి మొక్కులు తీసుకుంటారట. ఇప్పుడు ఈ శివగంగరాజు నందిని అనే కొత్త జంట ముడుపులు కట్టి అలా వంశాచారం పాటిచ్చిర్రు. ఇలానే కాదు అలా ఇండ్లల్లో ఎవల లగ్గాలైనా గిట్లనే చేస్తారట. అట్లనే అలా వంశస్థులు కూడా ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా ఎన్నెన్ని దేశాలు తిరిగినా ఇదే పద్ధతిలా నామూషి పడకుండా లగ్గాలు చేసుకుంటారట. మామూలుగా పెళ్లిళ్ళంటే పందిళ్ళు బాజా బాజంత్రీలు తలంబ్రాలు మూడు ముళ్ళు గివే చూసినాం గానీ ఇది జర ఇచ్చంత్రంగా ఉన్నా సిగ్గు పడకుండా పెళ్లి కొడుకు చీర కట్టుకునుడు పరువు పోతుందని అనుకోకుండా పెళ్లి పిల్ల పంచ కట్టుకునుడు చూస్తే అలా ఆచారానికి అలా పెద్దలకు వాళ్ళు ఇస్తున్న విలువలు చూస్తే వారేవా అనిపిస్తుంది. ఏదైతే ఏంటి పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోని కలకాలం చల్లగా బతుకురని దీవిస్తురు. చూసిన వాళ్ళంతా ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టే అవుతున్నదట భారతదేశ భవిష్యత్ పరిస్థితి. దేశంలో ఉడుకు రక్తం ఉన్న యూత్ ఎక్కువ ఉన్నారు. అదే మన దేశాన్ని దునియా దేశాలను దాటేసేటట్టు చేస్తుందని అభివృద్ధి లెక్కలు చెప్తుంటారు కదా. కానీ అసొంటి పిల్లలు పువ్వుల తీరుగ విరబుయ్యక ముందే రాలిపోతున్నారట. చదువుల ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటారట. చిన్న ఈడులా మంచిగా చదవాలి అనే నెత్తి మీద భువనగిరి బండ పెట్టినట్టు చేస్తుండ్రట. అందుకే ఆ భారం మొయ్యలేక బలిమీటికి పానాలు తీసుకుంటుండ్రట. అట్లా ఆత్మహత్యలు చేసుకున్నాడు మున్పటి కంటే 65% పెరిగిందట. అంటే ఇక పరిస్థితి ఏ తీరుగా పగబట్టిందో చూడుండ్రి. 42 నిమిషాలకు ఒక్క విద్యార్థి పానాలు తీసుకుంటుండ్రట. ఇదివరకు ఎక్కువ శాతం రైతులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు విద్యార్థుల సావులే విపరీతమవుతున్నాయట. మారుతున్న కాలానికి సెల్ ఫోన్లు సోషల్ మీడియా సినిమాలు వెబ్ సిరీస్లు చదువుకునే పిల్లల మనసును అల్లకల్లోలం చేస్తున్నందుకు చిన్న వీటికే సావు దారింకులాడుతున్నారట. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఇంకా కొద్దిగా మంచిగా చదవాలన్నందుకు అపార్ట్మెంట్ మీద నుంచి దుంకి చచ్చిపోయిందో విద్యార్థి. బడికి ఇంకెన్ని రోజులు సెలవు పెడతావని గట్టిగా అన్నందుకు 8వ తరగతి బుజ్జి ప్రాణాలు తీసుకున్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉత్తుత దానికి ఊపిరి తీసుకుంటుండ్రట పిల్లలు. మార్కుల కోసము ర్యాంకుల కోసం భారతదేశ భవిష్యత్తు తరం రాలిపోతున్నదట. పోటీ అని ఇరాం లేకుండా చదువుడు దాంతోని ఆగమాగం ఆందోళనలు నిరాశలు నిద్ర పట్టకపోవుళ్ళు కుటుంబాలకు దూరంగా ఉండి హాస్టళ్లలో ఉండు ఒంటరితనము ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయట విద్యార్థుల విపరీత పరిస్థితికి. దేశంలో ఎప్పటికి ఇదే పరిస్థితి ఉంటే భవిష్యత్ భారతం తగ్గిపోతుందని అంటుర్రు. కాబట్టి అయ్యవలు పిల్లలు బాధలు చెప్పుకునే స్వేచ్ఛ ఇయ్యాలని చెప్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల మీద బాగా రుద్దొద్దట. అట్లయితే మన భవిష్యత్ తరం నిలబడుతుంది. లేకుంటే ఇంకొన్ని ఏళ్లలో దేశంలో యూత్ అనేది తగ్గిపోవడు ఖాయమన్నట్టు చెప్తురు జాతీయ నేర గణాంకాల ముచ్చట్లు చెప్పేటోళ్ళు. కాబట్టి అయ్యవలు జర పైలంగా పెంచుండ్రి పిల్లలను.